హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాము. వాటిల్లో ఫస్ట్ వచ్చేసి విఎల్ఈ గవర్నెన్స్ సొల్యూషన్స్. ఈ స్టాకు మనం ఒక 1 మంత్ బ్యాక్ కూడా మన ఛానల్లో మాట్లాడుకున్నాము. అప్పుడు దాని ప్రైస్ వచ్చేసి 101, 102లో మనం ఎగ్జాక్ట్లీ ప్రైస్ అయితే ఐడియా లేదు, కానీ 100 అబోవ్ మాట్లాడుకున్నాము. తర్వాత కొన్ని రోజులు సైడ్ వేస్ వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ ర్యాలీ ఇస్తూ దాదాపు ఒక 35% వరకు ర్యాలీ ఇచ్చింది. 35% వరకు ర్యాలీ ఇచ్చింది. ఇప్పుడు ఈ స్టాక్లో మళ్ళీ కూడా మనం ట్రేడ్, ఒకవేళ అప్పుడు మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవడానికి కూడా ఒక అవకాశం దొరికింది. దానికోసమే మనం ఈరోజు వీడియోలో మీకు చెప్తున్నాను. ఈ స్టాక్లో ప్రజెంట్ ఉన్న లైవ్ ప్రైస్ నుంచి చూస్తే 139లో ఇది అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. కాకపోతే ఆ ప్రైస్ కాదు, ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. ఆ పుల్ బ్యాక్ అనేది మనకున్న ఇప్పుడున్న లైవ్ ప్రైస్ నుంచి చిన్న పుల్ బ్యాక్ అంటే నియర్ బై 130 ఆ ప్రైస్కి వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటే బాగుంటుంది. దానికోసం మనం ఒక ప్రైజ్ అలర్ట్ పెట్టుకొని అక్కడ ఆ ప్రైస్కి వచ్చినప్పుడు మనం ట్రేడ్లోకి ఎంటర్ అయితే మాకు రిస్క్ రివార్డ్ బాగుంటుంది. తర్వాత ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి ఒక క్యాండిల్ ఏర్పడిన తర్వాత మంచి ర్యాలీ ఇచ్చింది. అందువల్ల మళ్ళీ ఇలాంటిది ఒక పుల్ బ్యాక్ వస్తుంది. ఆ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాము. ఆ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటే మనకి మంచి రివార్డ్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 160 వరకు పెట్టుకోవచ్చు. 160 అంటే నియర్ బై ఇప్పుడున్న ప్రైస్ నుంచి అయితే తక్కువ అవుతుంది, కానీ మనం చెప్పిన ఆ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి 130 ఆ ప్రైస్లో తీసుకుంటే 160 అంటే ఒక 20% వరకు మనకి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సెకండ్ 200 వరకు కూడా మూవ్ అవ్వచ్చు. అంతవరకు వెయిట్ చేయగలిగితే హ్యాపీ. ఒకవేళ ఇక్కడ బుక్ చేసుకోగలిగిన నియర్ 20% అనేది ఈజీగా ర్యాలీ అవుతుంది. కాకపోతే దానికి 1 మంత్ పట్టొచ్చు, లేదంటే ఒక 10 డేస్లో పట్టొచ్చు. ఈ ప్రైస్లో మాత్రం, ఇప్పుడున్న లైవ్ ప్రైస్లో మాత్రం తీసుకోవద్దు. 139లో ఉంది, 139, 140 ఒక చిన్న బుల్ బ్యాక్ ఖచ్చితంగా వస్తుంది. అది 1 వీక్ పట్టొచ్చు, 10 డేస్కైనా రావచ్చు. ఆ బుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ 160 పెట్టుకొని మనం అక్కడ దాకా ట్రయల్ చేసుకుంటూ దీంట్లో ఈ ట్రేడ్లో మనం కంటిన్యూ అవ్వచ్చు. ఆర్ఎస్ఐ కూడా ఓవర్ బాట్ అయింది కాబట్టి వాల్యూమ్స్ వాల్యూమ్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆర్ఎస్ఐ అనేది చూడండి కంటిన్యూషన్ అప్ వెళ్తుంది. స్టాక్ కూడా సేమ్ దానికి తగ్గట్టుగా మూవ్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా ట్రేడ్ తీసుకుంటే మనం దాన్ని స్టక్ చేయడానికి 1 వీక్ కూడా సైడ్ వేస్ వెళ్ళొచ్చు. ఇది ఓవర్ బాట్కి వచ్చేసింది, దాదాపు 70-78 వరకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా సైడ్ వేస్ వెళ్ళినప్పుడు ఈ వాక్యూమ్ అంతా తగ్గిపోతుంది. అప్పుడు మనం ఎంటర్ అయితే బాగుంటుంది. ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. సెకండ్ స్టాక్ వచ్చేసి ఈ జొమాటో కూడా మనం ఒక 10 డేస్ బ్యాక్ కూడా మాట్లాడుకున్నాం. ఈ ప్రైస్లో మాట్లాడుకున్నాం. ఈ నియర్ బై 256 అలా మన 10 డేస్ బ్యాక్ మన వీడియోలో మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్న తర్వాత నియర్ బై కంటిన్యూషన్ ర్యాలీ ఇచ్చింది. కంటిన్యూషన్ ఒక 13% వరకు ర్యాలీ ఇచ్చింది. జస్ట్ ఒక 4-5 ట్రేడింగ్ సెషన్లోనే ఆ ర్యాలీ ఇచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక బుల్ బ్యాక్ వస్తుంది. ఈ బుల్ బ్యాక్ అనేది నియర్ బై ఇప్పుడున్న ప్రైస్ నుంచి ఒక 7%, అంటే నియర్ బై ఇప్పుడున్న ప్రైస్ చూస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రైస్ నుంచి చూస్తే ఇప్పుడున్న ప్రైస్ నుంచి చూస్తే హై వచ్చేసి 286 ఉంది. అక్కడ నుంచి మనం ఒక బుల్ బ్యాక్ వెయిట్ చేస్తే 88% అంటే 260 అక్కడ మంచి సపోర్ట్ ఉంది. అదే 1 రూపీ బఫరింగ్ అనుకోండి. ఎగ్జాక్ట్ 260 అనేది మన చేతిలో కాదు కదా. 259 ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ ఇది ఆల్రెడీ దీన్ని ప్రైస్ కూడా ఎక్కువ 360 వరకు ఇచ్చారు టార్గెట్ అనేది. 360 అంటే చాలా దూరం ఉంది. నియర్ బై దాదాపుగా అక్కడ నుండి చూస్తే 30-40% వరకు ఉంది. 360 అనేది నేను చెప్పే 260 నుంచి 100 రూపీస్ అంటే 30% ఉంది. అది అంతవరకు మనం ఉండలేకపోవచ్చు. కాబట్టి మన చిన్న టార్గెట్ ఒక 10%, నియర్ బై 15%, 300 రౌండ్ ఫిగర్ పెట్టుకున్నా వరకు 30-15% వరకు వస్తుంది. ఇది జొమాటో ఆల్రెడీ మనం 10 డేస్ బ్యాక్ చెప్పా. ఎవరైనా ఉండుంటే అప్పుడు తీసుకున్న వాళ్ళు అయితే వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తే మీ దగ్గర అవకాశం ఉంటే ఒకసారి యాడ్ చేసుకోండి, లేదంటే ఉన్నదాన్ని వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. ఇంతకుమించి డ్రాగ్ అయితే మాత్రం మార్కెట్ కింద పట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ ర్యాలీ అవ్వచ్చు. ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్. థర్డ్ స్టాక్ వచ్చేసి చెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్. ఈ స్టాక్ కూడా చూస్తే మనకి 24 ఇయర్ స్టార్టింగ్ నుంచి చూస్తే ఈ 7 months 8 months
కంటిన్యూషన్ సైడ్ వేస్లోనే ఉండిపోయింది. సైడ్ వేస్లో చూస్తే ఇక్కడంతా సైడ్ వేస్, ఇక్కడంతా సైడ్ వేస్, కిందకి వెళ్ళడానికి ట్రై చేసింది కానీ మళ్ళీ బయర్స్ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ 3-4 టైమ్స్ ట్రై చేసింది, అది కుదరలేదు. మళ్ళీ ఈరోజు మంచి రివర్సల్ వచ్చింది. ఇక్కడ వాల్యూమ్స్ కూడా 2 డేస్ కంటిన్యూషన్ బాగా వచ్చాయి. ఈ స్టాక్లో మీరు ఓవర్ బాట్ కాలేదు కానీ 80 వరకు వస్తే ఓవర్ బాట్ 70లో ఉంది. దీంట్లో కూడా ఒక చిన్న బుల్ బ్యాక్, ఎంత పెద్ద బుల్ బ్యాక్ అయితే రాదు కానీ ఇప్పుడున్న లైవ్ ప్రైస్ నుంచి ఒక బుల్ బ్యాక్ అనేది నియర్ బై ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి జస్ట్ 276 అలా వచ్చిన తర్వాత మళ్ళీ ర్యాలీ అవ్వచ్చు. దీంట్లో మీరు వచ్చేసి ఒక చిన్న స్టాప్ లాస్ కూడా మనం ఇక్కడ దీంట్లో డిస్కస్ చేసుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు 269 అలా పెట్టుకొని మన ఎంట్రీ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ 277 280లో మనం ఎంట్రీ అయితే స్టాప్ లాస్ అనేది జస్ట్ ఒక 10 రూపీస్ పెట్టుకొని రివార్డ్ అనేది 320 340 వరకు కూడా ఈ ప్రైజ్ 307 ఉంది. 307 తర్వాత ఆ ర్యాలీ అనేది కంటిన్యూ అవుద్ది. అందువల్ల 320 అంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఒక 16-20% పెట్టుకోవచ్చు. నియర్ బై 330 340 వరకు పెట్టుకోవచ్చు. ఇది ఆల్ టైమ్ హై చూస్తే చాలా ఉంది. ఆల్ టైమ్ హై వచ్చేసి నియర్ బై ఇక్కడ నుంచి ఆల్ టైమ్ హైకి కంపేర్ చేసుకుంటే నియర్ బై 76%లో మనం డిస్కౌంట్లో కొంటున్నట్టు. కాబట్టి అంత దూరం మనం వెయిట్ చేయలేము. సహజంగా ట్రేడర్స్కి ఎవరికైనా కొత్తగా వచ్చే వాళ్ళకి, పెద్ద ప్లేయర్స్ అయితే వెయిట్ చేస్తారు కానీ మన చిన్న ట్రేడర్స్ కొద్దిగా అమౌంట్ పెట్టేవాళ్ళు వెయిట్ చేయలేరు. కాబట్టి మన ఫస్ట్ టార్గెట్ ఒక 10 మనకు కావాల్సింది ఏంటంటే ఒక ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది 5% అలా ఉండాలి, రివార్డ్ అనేది 10-20% ఉండాలి. దీంట్లో ఈ రివర్స్ కోసం వెయిట్ చేయండి. ర్యాలీ కంటిన్యూ అవ్వకపోవచ్చు. ఈ వాల్యూమ్స్ 2 డేస్ వచ్చినా ఏదైనా 1 డేస్ అలా ర్యాలీ ఇచ్చినా మళ్ళీ రివార్డ్ మళ్ళీ సైడ్ వేస్ వచ్చి ఇక్కడ ఉన్న సపోర్ట్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. దీనికోసం వెయిట్ చేయండి బుల్ బ్యాక్ కోసం. ఈ బుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేశాం. వీటిల్లో మీకున్న అనాలిసిస్, మీకు ఏదైనా ఐడియా ఉంటే కొంత అనాలిసిస్ చేసుకొని దాని తర్వాత ట్రేడ్లోకి ఎంటర్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్లు పెట్టండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్రతిరోజు ఈ వీడియోని చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.